దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆయన మహాకృపను బట్టి ఈ రీతిగా మరలా జూన్ మాసం మొదటి పరిశుద్ధ దినములో ప్రభును ఆరాధించినట్లు, ప్రభును పూజించినట్లు దేవుడిచ్చిన ఇటు ప్రశస్తమైనటువంటి అనుభవాన్ని బట్టి మనం అందరం కూడా మనసారా దేవునికి స్తోత్రాలు చెబుదాము. హల్లెలూయా. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనం వినినట్టుగానే జరుగుట మనం చూచి ఉన్నాం. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. కుటుంబములారా, ఆయన ఆలయమునందు ఆయన కృపను ధ్యానించుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయన మనందరి మధ్యలో, మన కుటుంబాలలో, మన గృహాలలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఇది దేవుడిచ్చినటువంటి అనుభవం. దేవుడిచ్చిన 6వ నెల. ఈ సంవత్సరం 6వ నెల దాకా మనం నడిపించబడడం ఆయన కనికరం. నూతనమైన వాత్సల్యత చూపుతా ఉన్నాడు కనుక మనము నిర్మూలము కాకున్నాము. కీర్తనాకారుడంటూ పాడుతూ ఉన్నాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు ఉదయకాలం ఆరాధనలో ప్రస్తుతింపబడును గాక. ఎవరికి వారే చక్కగా ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ప్రభువును గృహాల్లోనే ఉండి ఆరాధన చేయడం మనకు గొప్ప భాగ్యం. సంతోషంగా ఆరాధన చేద్దామా? ప్రభువుని గురించి పాడదామా? ప్రభు చేసిన కార్యాలయ స్మరణకు తెచ్చుకున్నట్లు ఆత్మదేవుడు మనకు సహాయం దయచేయునుగాక. తలల వంచండి, ఆరాధన పరిచయం ఆరంభించుకుంటున్నాము. మహోన్నతుడు అయిన తండ్రి, జీవాధిపతి, కనికర సంపన్నుడా, పరలోకమందున్న మా దేవా, ఇటు ప్రశస్తమైన ఉదయకాలమును బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఈ 2021వ సంవత్సరం 6వ నెలలోనికి కూడా మమ్మను నడిపింపజేసినందుకు స్తోత్రం. ఈ దేవుడు మాకు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఆయన మమ్మను నిత్యమును నడిపించును. అవును దేవా, గత పరిశుద్ధ దినము నుంచి ఈ పరిశుద్ధ దినము నడుమ మీరు దయ చూపినారు. ఏప్రిల్ మాసం, మే మాసం, ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు. ఓ ప్రభువా, కోవిడ్ బహు ఉధృతితో ప్రజల మీద, అలాగే రాష్ట్రాల మీద, దేశాల మీద సవాలుకరముగా విరుచుకు పడగా నీవే మీ రక్త కోటలో మమ్మల్ని భద్రపరిచినారు. ఉదయకాల ఆరాధన అంగీకరించండి. ఇదిగో మాతో కూడా కలిసి బేతేలు కుటుంబాలు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాయి, మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాయి, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాయి, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నవి ప్రభువా. తమ్ముడు విజయను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 6వ నెలనైనా మొదటి పరిశుద్ధ దినములో తిరిగి మిమ్మల్ని ఆరాధించినట్లు మీ కొరకు ప్రభువా తన యొక్క కృపావరమును వాడునట్లుగా దయచూపినారు. వాయిద్యములను అభిషేకిస్తున్నాం, వాయించు బిడ్డలను అభిషేకిస్తున్నాం. ఓ మీ ఆత్మ ప్రసన్నత, ఆత్మ సహాయం యేసు శక్తి కలిగిన నామములో ప్రతి గృహములోనికి బహు బలముగా దిగివచ్చుగాక. ఓ ప్రభువా, ఈ సర్వీస్ అంతటిని బిడలో కలిసి ఆరాధిస్తూ ఉండగా బిడలకు ఈ వారం అంతా గొప్ప మేలును చేయుదురుగాక. ఓ ప్రభువా, ఆర్థిక స్థితిగతులు గొప్ప సరళత దయచేయుదురుగాక. ఏ ఒక్కరు కోవిడ్ను బట్టి కుటుంబాలలో పీడితులుగా ఉన్నారు, యేసు నామములో బిడలకు విడుదలను ప్రకటిస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చంటి బిడ్డలందరూ కూడా భద్రపరచబడుదురుగాక ప్రభువా. హాస్పిటల్స్ లో, ఐసీయూలలో ప్రాణ పరిస్థితులతో పోరాడుతూ ఉన్న బిడ్డలు యేసు నామములో విడిపింపబడుదురుగాక. సేవకులు కాపాడబడుదురుగాక.
హల్లెలూయా. వందనాలు. బేతేలు నాయనా స్వరము ప్రజలకు వినిపింప చేయండి. పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకొనండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కుటుంబములారా, మనం అందరం కలిసి ప్రభునామాన్ని కీర్తించుదామా? యెహోషువ అంటూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తా. మీరు ఎవరిని సేవించ తీర్మానించుకుంటారో అది మీ ఇష్టం. కానీ యెహోషువ తన కుటుంబంతో కలిసి అంటున్నాడు, మేము యెహోవాను సేవిస్తాం. ఒక ఉపద్రవము నుంచి నోవహు విడిపింపబడిన తర్వాత భక్తుడైన ఆయన అంటూ ఉన్నాడు, ఆ ఓడలో నుంచి ప్రళయం తర్వాత బయటకు వచ్చి దేవునికి బలిపీఠం కట్టి కుటుంబంగా ఆరాధన చేస్తా ఉన్నాడు. దేవుడు అలాంటి అభిషేకమును యెహోషువాకి ఇచ్చినట్లుగా, నోవాహుకి ఇచ్చినట్లుగా నీకును నీ బిడ్డలకును ప్రభు దయచేయును గాక. అంత మాత్రమే కాదు, యోబు భక్తుడు తన బిడ్డలతో కూడా కలిసి దేవుని అరుణోదయమున లేచి మహిమపరుస్తా ఉన్నాడు. నిజంగా 6వ నెల మనం చూస్తామని అనుకోలేదండి. అయ్యా, ఒకవేళ నీవు శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, వేదనతో ఆరాధన చేస్తున్నావా, ఈ ఆరాధన చేస్తూ ఉండగానే ప్రభు ఒక గొప్ప క్షేమమును నీ గృహమునకు ఆవరింపజేస్తాడు. సమాధానమును నీ హృదయంలో నింపుతాడు. సమృద్ధిని నీ కుటుంబంలోనికి ఈ నెల ప్రభు తీసుకుని రానై ఉన్నాడు. విశ్వాసంతో ఆరాధన చేయండి. మేలులను తలపోసుకుంటూ ఆరాధన చేయండి. ప్రభువా, ఈ నెల ఈ రీతిగా మేము పాడడం మీరు చేసిన మేలు అని అంటూ అందరూ కూడా ప్రభును స్తుతించుదాం. మొట్టమొదటిగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మరి తమ్ముడు విజయ్ కొరకు మీరు ప్రార్థనలు చేసినారు. దేవుడు బిడ్డను తిరిగి ఆయన కొరకైనటువంటి మహిమలో పాలిభాగస్తునిగా చేసినాడు. నా ముందర కూడా ఉండి ప్రభును ఆరాధన చేస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆన్లైన్ లింక్ని మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ కుటుంబంలో సభ్యులకి, ఇతర సంఘ బిడ్డలకి ఫోన్ ఫెసిలిటీ యూట్యూబ్లో చక్కగా పాస్టర్ ఇమాన్యుయల్ మండల అని టైప్ చేయండి. లేదు బేతెల్ బ్లెస్సింగ్ మిషన్స్ అని కొట్టండి. చక్కగా మన ఆరాధన లింకులు వస్తూ ఉన్నాయి. కలిసి ప్రభువును గణపరచుదాం. దయచేసి హ్యారీ బాబు ఉన్నాడు, అలాగే మోనో, ఫిబి, అలాగనే పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉంది. ప్రభువును గణపరచుదాం. నువ్వు చేసిన మేళ్లకు, నువ్వు చూపిన కృపలకు స్కేల్ నీవు చేసిన మేళ్లకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. దేవుడి మేలు చేయవాడు, మేలు చేయవారు లోకంలో లేరు, ఒక్కరు కూడా లేరని వాక్యం తెలియజేస్తుంది. అందరం కలిసి పాడదాం. స్తోత్రం, వందనం యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ఆదరించిన దేవుడు, దీవించిన దేవుడు, హెచ్చించిన దేవుడు. హల్లెలూయా.
స్తుతిలో శక్తి ఉంది, స్తుతిలో విడుదల ఉంది. ప్రతి క్షర విడిపింపబడునుగా, ప్రతి వ్యాధి విడిపింపబడునుగా యేసు నామములో. పాటివాడునని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటివాడునని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ప్రతి అవసరం తీర్చబడుగాక యేసు నామములో. హల్లెలూయా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, విశ్వేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు అందరం వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఆయన చూపిన కృప, ఈ నెల ప్రభు చూపిన కృప
నమ్మిన వారందరూ కూడా గృహాల్లోనే ఉండి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ బిడ్డలారా, మరొక పాటను పాడుకుంటూ దేవుని నామం గానపరచుదాం. మనమందరము కూడా నిజంగా ఈ నెల ప్రభువును స్తుతించినప్పుడు, ప్రభువును ఆరాధించినప్పుడు దేవుడు నిశ్చయంగా మన ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు తీర్చువాడు. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం అలాగని ఈ నెల, ఈ వారం ప్రతి అక్కరలు, ఆర్థిక అక్కరలు బిడ్డలారా, ఏ అవసరత అయినా ప్రభు యేసు నామములో తీర్చబడునుగాక. విశ్వాసంతో ప్రభు యందు ఆరాధిస్తూ ముందుకు వెళ్ళండి. ఈ నెల మీరు వెళుతూ ఉండగానే ప్రభు కార్యాలు చేయటం ఉన్నాడు. సమయంలో సహవాస పాటల పుస్తకములో నుంచి 268వ పాట కూడా పాడుకుందాం. సదాకాలము నేను నీతో జీవించను యేసయ్యా. ఈ లోకంలో మానవునికి పరలోక ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒకే ఒక అనుభవం ఏమిటనంటే, దేవునితో కూడా ఎంత సమీపంగా నడుస్తామో, ఎంత దగ్గరగా నడుస్తామో, దేవునికి ఎంత ప్రియంగా నడుస్తామో, దట్ గివ్స్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద లైఫ్, దట్ గివ్స్ మోస్ట్ జాయ్ అండ్ హెవెన్లీ జాయ్ ఇన్ ద లైఫ్. పరలోక ఆనందం నీ కుటుంబములో దేవుడు ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. నీ అంతరంగంలో దేవుడు పోయడానికి ఆశపడతా ఉన్నాడు. అదే ఈ ఆరాధన. హల్లెలూయా. ఆరాధనలో ఎవరు ముభావంగా ఉండదు, ఆరాధనలో ఎవరు దుఃఖముఖులుగా ఉండదు. ఆరాధన ద్వారా ప్రభు మనతో మాట్లాడినాయి. ఈ ఆరాధనలో ప్రభు ఆత్మీయంగా మనల్ని ప్రశ్నించనై ఉన్నాడు, మనల్ని శుద్ధి చేయనై ఉన్నాడు. ఈరోజు దేవుడు ఆత్మలో మనలను శుద్ధి చేసేటువంటి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినై ఉన్నాడు. నూతనంగా దేవునికి విధేయత చూపినట్లుగా దేవుడు మాట్లాడినై ఉన్నాడు. ప్రభా, ఒక మాట ఇవ్వు ప్రభా ఈ వారం అని దేవుని చేతులకు అప్పగించుకొని పోతా ఉన్నాం. ఈ సమయంలో సదాకాలము నేను నీతో జీవించదను యేసయ్యా. నీ తోడు లేని నాకు, ఏ తోడు లేని నాకు నీ తోడుగా, నా అండగా నువ్వు నిలిచావయ్యా. నీ వాత్సల్యమును నా మీద చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు చేశావయ్యా. నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఎంత గొప్ప మాటలు. కావున సమయంలో ఈ పాటను పాడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరూ సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువును మాయంపరచుదా. యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. పాపాల ఊరి నుంచి విడిపించినావయ్యా. కేవలం నీ ప్రేమ, కేవలం నీ కృప, నా అండ నీవే యేసయ్యా. ప్రభుని ఆరాధన చేయండి. మా యవన బిడ్డ, కుటుంబంలో ఉన్న కుటుంబంలారా, సభ్యులారా, ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపి
నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, మరలా యేసయ్యా 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 యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరూ చెప్పండి. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఈ నెల ప్రభుతో నడుద్దామండి, ఈ వారం ప్రభుతోనే నడుద్దామండి, ప్రభు వాక్యానికి లోబడదామండి, ప్రభు మాటలకు విధేయత చూద్దాం. ఆయన వాత్సల్యం దిగొస్తాంది ఈ వారం. ఫ్రెష్ వాత్సల్యం, న్యూ లవింగ్ కైండ్నెస్, న్యూ మర్సీస్ the Lord is bestowing on our lives. స్తోత్రం. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కుటుంబములారా, మన ప్రభువును ఆరాధించటం, ఆయన నామమును ఘనపరచటం ఎంతో ఆశీర్వాదం. ఆయన మన రక్షకుడు, ఆయన స్తుతులకు అర్హుడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుడు స్తుతినందదగినవాడు. ఈ సమయంలో దేవుని వాక్య పఠన భాగమును అందరం కలిసి చదువుకుందామా? నాతో కూడా కలిసి you all open your Bibles to the book of Psalms 90, chapter 90. Let us read it together. మనం కలిసి దేవుని మాటలు చదువుకుందాం. సమయంలో మన మౌనం వచ్చి దేవుని మాటలు చదువుతుంటాడు. 90వ కీర్తన భాగమును ఉత్తర ప్రత్యుత్తరములుగా లేదా అందరు కలిసి ఏకీభవిస్తూ స్పష్టంగా చదవండి.
కీర్తన గ్రంథము 90వ అధ్యాయం Volume అందరం కలిసి చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింక మునుపు, యుగ యుగముల నీవే దేవుడు. నీవు మనుషుల మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటి వలెనున్నాయి. రాత్రి అందలి యొక్క జాము వలెనున్నాయి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురిందురు. ప్రొద్దున్న అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాం. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపము కనబడుచున్నావు. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టార్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందు. మా ఆయుష్కాలము 70 సంవత్సరము, అధిక కాలమున 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీవు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగవయ్యుందువు. నీ సేవకులను చూచి సంతాపడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించను. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషించు. నీ సేవకులు నీ కార్యములు కనపరచు. వారి కుమారులు నీ ప్రభావం చూపించు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. హల్లెలూయా. దేవుడు ఈ కీర్తన భాగము ద్వారా ఒక 2 నిమిషాలు అందరము కూడా ఏకీభవిస్తూ ఆయన ఉదయమున కృపతో మరలా తృప్తిపరిచేటువంటి దేవుడని, అలాగనే తరతరముల నుండి మనుష్యులకు నివాస స్థలము, అసలైనటువంటి నివాస స్థలము ప్రభువేనని వెల్లడి చేయబడుతూ ఉండగా ఈ కీర్తనలో మనం అందరము కూడా దేవుని ఎదుట మనలను మనం లోబరుచుకుందాం. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయుష్ ఇచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. తిరిగి శ్రమపరచబడుతూ ఉన్న దినాల్లో కూడా సంతోషపరచగలిగిన వాడు ఆయన. కీడుగుండా లాగబడుతూ ఉన్నప్పటికీ కూడా కీడును సహితం మేలుగా మార్చేవాడు ఆయన. అయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా మీకు వందనాలని అంటూ అందరం కూడా ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడే మన గృహాల్లో, అలాగనే పనుల్లో ఉండొచ్చు, లేదు సాయంకాల ఆరాధనలో దీనిని మీరు రిలే చేసుకోవచ్చు. కుటుంబ ప్రార్థనలలో ఈ రీతిగా కలిసి ఏకీభవించి ఆరాధించవచ్చు. బిడ్డలారా, ఇది దేవుడిచ్చిన గొప్ప తరుణం. అందరం చెబుదాం, యుగ యుగములు నీవే దేవుడవయ్యా. అయ్యా నీవే దేవుడవు, మాకు నివాస స్థలము నీవే. నీ ముఖ కాంతిలో మా రహస్య పాములు కనబడుతూ ఉన్నాయి. ఓ యేసయ్యా, పరిశుద్ధుడా, జీవాధిపతి, కనికర సంపన్నుడా, మా ఉన్నతుడా, ప్రభును ఆరాధన చేయండి. మంచి సమయం. దిస్ ఈజ్ ఎ ఫ్రెష్ మార్నింగ్. దేవుడిచ్చిన బిడలరా 6వ తారీఖులోనికి మనం వస్తున్నాం. కావున ఈ ఆరాధన అనుభవంలో ప్రభు పాదాల దగ్గర ఈరోజంతా విశ్రమించండి. ఏం పనులు పెట్టుకోవద్దు, ఎక్కడికి వెళ్ళదు. ఆరాధన కంటే ముఖ్యమైనటువంటిది ఏదీ లేదు. అందుచేత దేవుణ్ణి మహింపరచండి, కుటుంబాలుగా ఘనపరచండి. ఆరాధన ఆత్మను పొందుకొనండి. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం ప్రభా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా 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 స్తోత్రం. మా చేతి పనిని మాకు స్థిరపరచండి. పనిని స్థిరపరిచే దేవుడు యెహోవా ప్రసన్నత మన మీద ఉండునుగాక.
మోషే భక్తుడు వ్రాస్తూ ఉన్న కీర్తన ఇది. ప్రభును కీర్తించిన కీర్తన. ఆయన ప్రసన్నత మన మీదకు దిగి వచ్చేటువంటి అనుభవం ఇది. నీ పని స్థిరపరచబడునగా, నీ ఉద్యోగం స్థిరపరిచే దేవుడు, నీ వ్యాపారమును, నీ ఆత్మీయ పనిని, లేక నీ బిడ్డల పనిని స్థిరపరచునుగాక. ఒక పనిని ప్రభు దయచేయునుగాక. నువ్వు ప్రభువును ఈరోజు ఆరాధించుట కొరకై పూనుకుంటూ ఉండగానే, ఓ సోదరి సోదరుడా, అమ్మా, కుటుంబాలలో ఇదిగో ఆరాధన ఏకాత్మను పొందుకుందాం, ఆరాధన ఏక మనసును పొందుకుందాం. ప్రభువుని బిడ్డలను దీవించునై ఉన్నాడు. ఈ నెల ఒక అద్భుతం జరుగుతుంది. ఈ నెల తప్పక ఒక ఆశ్చర్యకార్యం జరుగుతుంది. ఈ నెల నువ్వు బ్రతికింపబడతావు. ఆయన నీ కన్నీరును తుడుస్తాడు. ఈ నెల మన ఆరంభ ఆదివారం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ నెల అంతా పవర్ఫుల్గా మారుద్ది. ఆదివారం ఆరాధన, మొదటి ఆరాధన ఎంత బలహీనంగా ఉంటుందో ఈ నెలంతా అంత బలహీనంగా ఫెయిల్యూర్గా మారుతుంది. అందుచేత ఓ ప్రభా, థ్యాంక్ యూ జీసస్. నీ పరిశుద్ధ రక్తం నా కొరకు చిందించు విమోచకుడా. ఓ పరితాపం పొందుతూ ఉన్నాను నాయనా. నిశ్చయంగా మీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఆరాధన చేయండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మౌనతుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉదయకాలం ఇదిగో ఈ రీతిగా బిడ్డలతో కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించడం మాకెంతో ప్రియం. దేవా, ఈ జూన్ మాసం మీరు ఇవ్వడం మాత్రమే కాకుండా మొదటి పరిశుద్ధ దినమున ఈ రీతిగా నీ ప్రజలతో చేరి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఒకవేళ ప్రయాణాలు చేస్తూ నాయన యూట్యూబ్లో ఆన్ చేసుకుని ఉన్నారు, ఒకవేళ ప్రభువా ఆయా స్థలాల్లో కూర్చొని యూట్యూబ్లో మీ మాటలు ఆరాధనలోకి వివిస్తూ ఉన్నారేమో, గృహాల్లో టీవీల్లో ప్రభువా నాయన, స్మార్ట్ టీవీల ద్వారా, కంప్యూటర్లలో ప్రభువా, ఆరాధనలో ప్రభువా మాతో కూడా కలిసి ఆరాధిస్తూ ఉన్నారు. బిడ్డలందరికీ మేలు చేయండి, ఉపకారమును చూపండి నాయన. ప్రభు, మేమేమై ఉన్నామది మీ దయ. పాపములో కురిగిపోయినటువంటి మమ్ములను, పాపము ఊబిలో ప్రభువా నశించుకోవలసినటువంటి మమ్ములను అలాగూ ప్రభు గతించడం మీకు ఇష్టం లేకుండా నాయనా, దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వం నరవతారివిగా ఆత్మస్వరూపి అయినటువంటి దేవ శరీరమును ధరించుకొని నా కొరకు దాసుడవుగా మారి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ప్రాణం అర్పించిన పాపశాపముల నుంచి నన్ను విడిపించుట కొరకై ప్రభువా, ఓ దేవా, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మా కొరకు అనుగ్రహించిన, సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడవుగా లేచిన, ఆరోహణమైన, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నానని చెప్పినారు. నేను మరలా వస్తాను, నాతో ఉండుట కొరకై, సదాకాలము జీవించుట కొరకై మిమ్మల్ని తీసుకుని వెళతాననేటువంటి శుభప్రదమైన నిరీక్షణ నాలో మాలో మీ ఆత్మ సహాయముతో నింపుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియదేవా, బిడ్డల విషయంలో, మా పనుల విషయంలో, మా ఉద్యోగాల విషయంలో, వ్యాపారాల విషయంలో, ప్రయాణాల విషయంలో మీరు ఇచ్చిన క్షేమస్థితి కొరకు వందనాలు. అనారోగ్యం నుంచి విడిపించినందుకు వందనాలు. బలహీనతల నుంచి విడిపించినందుకు వందనాలు. జ్వరాల నుంచి విడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలులను మేము లెక్కించదని అనుకుంటుమా? అవి మా తల వెంట్రుకల లెక్కకు మించి విస్తారంగా మాకు అగ్గుపడుతూ ఉన్నవి. ఏమిచ్చి మరణం తీర్చుకోలేము నాయన. కొద్దిపాటి స్తుతి ఆరాధనను మా తండ్రి అయిన మీకు యేసయ్య నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మనము ప్రభువును ఆరాధించబోతా ఉన్నాం. అయితే బిడ్డలారా, ఈ ఆరాధన అంతటిలో దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ వాక్యమునకు ముందర తమ్ముడు విజయ్ ఒక చిన్న విన్నపమును జ్ఞాపకానికి తేవాలని మీ అందరూ తమను కొరకు ప్రార్థించారు. నిజంగా బేతేలు బిడలు, అలాగనే అనేక మంది బిడలు, క్రీస్తునందు దేవుని సంఘంలో బిడలు, ఇరుగు పొరుగు బిడలు ప్రార్థనలు చేశారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాం.
హాస్పిటల్లో అడ్మిట్ అయి ఎంతో క్షేమంగా గృహానికి తేబడి దాదాపు ఒక 2 వారాలు కూడా గడుస్తూ ఉంది. ఇది కేవలము దేవుడు చూపిన అనుగ్రహం అని మేము నమ్ముతా ఉన్నాం. తమ్ముడు పర్సనల్గా ఈ ఆరాధనలో తిరిగి దేవుని ఎదుట కనబడడం నిజంగా గొప్ప ఆశీర్వాదం, మనందరికీ కూడా ఆశీర్వాదం. మన కుటుంబాల్లోని బిడ్డ, యవ్వన బిడ్డలారా, కొనసాగించి అనుదిన ప్రార్థనల్లో తమ్ముని కొరకు, చెల్లి రూతు కొరకు ప్రార్థించండి. అలాగనే మరి కమలాంటి అంకుల్ కొరకు ప్రార్థన చేయండి. చెల్లి నిర్మల ఫ్యామిలీ కొరకు, తన భర్త ఇమానుయల్ కొరకు కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు. కొనసాగించాలని ప్రభునామంలో కుటుంబపక్షంగా నేను ఎంతో మిమ్మల్ని బ్రతులాడుతున్నాను. సమయంలో తమ్ముడు ఏళ్ల దేవుడు చేసిన మేలును గురించి, ఉపకారమును గురించి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. దయచేసి దేవుని కనపరచండి. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గత నెల నేను కోవిడ్తో అటాక్ అయ్యి చాలా బాధపడ్డాను. లాస్ట్ మంత్ 7th నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఒక వన్ వీక్ నేను ఇంట్లో ఉండే నేను మెడిసిన్స్ వాడాను. కానీ ఒక 1 వీక్ తర్వాత నాకు అది కొంచెం సీరియస్ అవ్వడం స్టార్ట్ అయింది. కొంత ఆయాసం లాగా రావడం, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవ్వడం, అదంతా జరుగుతుంది. ఇంకా అన్న వాళ్ళందరూ సజెస్ట్ చేశారు హాస్పిటల్లో జాయిన్ అవ్వమని. సో అది చాలా క్రిటికల్ టైము, హాస్పిటల్స్ బెడ్స్ కూడా దొరకని టైము. కానీ దేవుని కృప వల్ల మా బాస్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వెంటనే హాస్పిటల్ బెడ్స్ మాట్లాడడం, జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ 3 days నేను చాలా కంగారు పడ్డాను. నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, తండ్రి నేను నీ సేవలో ఉంటాను. తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఎంతో కృప చూపాడు. నేను ఆ తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత నేను హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. నా గురించి BWC చర్చ్ మెంబర్స్, అలాగే క్రీస్తునందు దేవుని సంఘం, ఇంకా అనేక బిడ్డలు నా కోసం ప్రేయర్ చేశారు. వాళ్ళందరి ప్రార్థన ఫలితమే దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది దేవుని మహాకృప. దేవుడు హాస్పిటల్ బెడ్ విషయమే కాదు, ట్రీట్మెంట్ విషయంలోనూ, ఆ తర్వాత బిల్లింగ్ విషయంలోనూ దేవుడు ఎంతో కృప చూపాడు. నిజంగా ప్రతిదీ నాకు ఒక అద్భుతంలాగా దేవుడు చేశాడు. మా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నేను నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సమయంలో నాకు అనేక మంది బిడ్డలు, దేవుని బిడ్డలు నాకెంతో సహాయపడ్డారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంత మహాకృప దేవుడు నా ఎడల చూపాడు. తన ప్రేమను మరొకసారి నా పట్ల రుజువు చేసుకున్నాడు. అందుని బట్టి నేను దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. వండర్ఫుల్ వండర్ఫుల్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. భక్తుడు అంటాడు, నా తల్లి కన్నది మొదలుకొని, దేవా నేను గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే కదా, నా దేవుడవు నీవే కదా, నాకు ప్రాపకుడవు నీవే కదా. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడు? నిజంగా మేము చెప్తున్నాం, దేవుని బిడ్డలారా, మనుషులు సహాయం వ్యర్థం. దేవుడు కదిలించి సహాయం చేసేవాడు. అధికారుల హృదయాలను కదిలిస్తాడు, డాక్టర్ల హృదయాలను కదిలిస్తాడు. నిజంగా తమ్ముడు సువిశాలంగా అలాగే సువిస్తారంగా మీతో రాగల దినాల్లో తన సాక్ష్యాన్ని, తన అనుభవాలను హాస్పిటలైజ్డ్ అయినటువంటి
విషయాలన్నీ కూడా వెల్లడి చేస్తాడు. అయితే ఇంకను కొనసాగించి ప్రార్థనలు చేయండి. ప్రభువుకు అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను విడిపిస్తాడని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. సమయంలో మనం దేవుని వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం. దయచేసి కొనసాగిస్తూ తమను కొరకై మీరు ప్రార్థనలు చేయాలని, ఇంకనూ అధికంగా ప్రార్థనలు చేయాలని, తన జీవితంలో దేవుడు మాత్రమే కడదాకా మహిమ పొందాలని మనసారా మీరు ప్రార్థన చేస్తారని నమ్ముతూ ఈ సమయంలో వాక్యంలోనికి ప్రవేశించబోతా ఉన్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఉదయ కాలం ప్రభా, నీ బిడ్డ సాక్ష్యాన్ని మీరు ముద్రించినారు. అనేక మంది ఇంకనూ ఎవరు కోవిడ్కి కాంట్రాక్ట్ అయిన ప్రభా, అటు బిడ్డలందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న వారు విడుదల నొందుదురుగాక. ఒక గెట్ట అయినా ఒక గింజ అయినా విడవబడదు ప్రభా. ఓ ప్రభా, చంటి బిడ్డల మీద విరుచుకు పడుతూ ఉండగా యేసు నామములో విడిపింపబడుదురుగాక. ఏ గృహం శోకం గుండా దుఃఖం గుండా వెళ్ళకూడదని ఇప్పుడే మీ రక్తమును బిడ్డల మీద ఆపాదింపజేస్తూ నేను మీ ఆత్మ సహాయం చేత మీ మాటలు మాకు అందించండి. ఈ ఆరాధనలో ప్రభా, మా హృదయాలను సరిచేసుకోవడానికి, సరిపోల్చుకోవడానికి, మరింతగా మీకు లోబడడానికి, తద్వారా మీ దీవెన మాపై రావడానికి, మీకు మహిమకరంగా మేము ఉండడానికి, అనేకులకు ఆశీర్వాద కారణంగా మమ్మల్ని ఉంచడానికి సహాయము చేయమని మీ ఆత్మ సహాయమును నిండుగా మెండుగా సమృద్ధిగా కోరుకుంటా ఉన్నాం. ఆత్మదేవుడా, మీరు మాట్లాడండి, మేము లోబడతాము. యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. కాపరి కీర్తన చెప్పుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సెదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగా. ప్రియ దేవుని కుటుంబంలారా, మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీకు అందరికీ ఉదయకాల ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయం దేవుని మాటలు నేను అందించడానికి ఆశపడుతూ ఉండగా, ఈ 6వ నెలలో మొదటి వారంలో తిరిగి ఈ పరిస్థితుల నడుమ ప్రభు నాతో మాట్లాడినటువంటి మాటలు ఎలాంటివనంటే, ఇవి మనలను మనం క్రమపరుచుకొని ఒకసారి మరలా కొంచెం ఇంకా ఎక్కడైనా ఈ సంవత్సరం దేవునికి దూరస్థులముగా ఉన్నామా, లేకపోతే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం, ఇంకా పనికిరాని తీగలు మనలో ఏమైనా నాలోనైనా మీలోనైనా ఉన్నట్లయితే వాటిని పరిశీలన చేసుకొని ఇంకొక 6 నెలలు, అర్ధ సంవత్సరం ప్రభు ఇచ్చి ఉండగా 6 నెలలు మరలా మన ముందరకు రాబోతూ ఉండగా దేవుడు క్షేమమిచ్చినట్లుగా ముందు మనం కడుగబడాలి. ముందు మనం దేవుని ముందర సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. కావున ఒక ఆత్మ పరిశీలన, ఆత్మానుసారమైనటువంటి ఒక చిన్న లేఖన భాగాన్ని మీ ముందర ఈరోజు నేను ఉంచడం కొరకు ప్రేరేపించబడతా ఉన్నాను. కావున దయచేసి ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి, అనేకులకు తెలియపరచండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూడండి. ఈరోజు దేవుని మాటలను ఇర్మియా గ్రంథంలో నుంచి నేను దర్శింపబడతా ఉన్నాను. ఆ మాటలు మీకు అందిస్తాను. ఒక అర్ధ గంట లేదు కొద్ది నిమిషాలు దేవుని ధ్యానం అందించిన తర్వాత ఆరాధన క్రమాన్ని జరిగించి బ్లెస్సింగ్ ఇస్తాను. ఆ తదుపరి పనుల్లోనికి ఉపక్రమించండి. 37వ అధ్యాయము ఇర్మియా గ్రంథం, 37వ అధ్యాయము ఇర్మియా గ్రంథం. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథం తెరిచి నాతో కూడా ప్రవక్త పుస్తకాన్ని చూడండి.
2వ వచనం నుంచి 17వ వచనం వరకు వాస్తవానికి మన యొక్క ధ్యాన వచన భాగం. దేవుని బిడ్డలారా, అయితే నేను అంత చదవడానికి ఇష్టపడకుండా ఈ 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా చూడండి. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి అతన్ని తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినను వచ్చనా అని అడుగగా, యిర్మీయా, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవను మాట వచ్చాను నేను. స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు హృదయాల్లో ఉంచుకోనండి. ఈ మాటలు నేను చదువుతూ ఉన్నప్పుడు ఈ 17వ వచనంలో సిద్కియా అనేటువంటి రాజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ప్రవక్త అయినటువంటి యిర్మీయాకు వేస్తా ఉన్నాడు. యిర్మీయా ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. ఆయన కన్నీటి ప్రవక్తగా మనందరికీ పరిచయం. అలాంటి ప్రవక్త, ఆయన రాజీ పడినటువంటి ప్రవక్త. తన యొక్క వర్తమానముతో, తన మాటలతో, తన యొక్క దేవుని యొక్క నడతతో, దేవుని యొక్క సంధింపుతో ఏ రీతిగా కూడా ఎప్పుడూ కూడా రాజీ పడలేదు ఆయన. అద్భుతమైనటువంటి ప్రవక్త. దయచేసి గమనించండి. ఈరోజు యిర్మీయా ప్రవక్తను గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు సిద్కియా ఇక్కడ యిర్మీయా భక్తుడిని ఒక ప్రశ్న సంధించినాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, నేను చదువుతూ ఉన్నాను, ఈజ్ దేర్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్? యెహోవా యొద్ద నుండి సిద్కియా అడుగుతున్నాడు, ప్రవక్త దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఒక రాజు వచ్చి అడుగుతా ఉన్నాడు. ఆయన దేవుని రాజ్యానికి, అలాగనే ఆ రీతిగా దేవుని ప్రజలను పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజుగా సిద్కియా ఉన్నాడు. నిన్ననే నేను న్యూస్ చూస్తూ ఉన్నాను. 2-3 రోజుల నుంచి ఇశ్రాయేలు దేశంలో ఏర్పడినటువంటి పరిణామాలు చూసినప్పుడు కొంత నేను ఆలోచనలో పడ్డాను. ఎందుకనంటే 12 సంవత్సరాలు బెంజమిన్ నెతన్యాహు చక్కని పరిపాలన, దేవునికి కొన్ని అంశాల్లో ప్రీతికరంగా, దేవునికి భయపడి రాజునుగా, నేటి దినాల్లో రాజునుగా ఆయనని ఇశ్రాయేలు దేశానికి వాడుకున్నాడు. కానీ గత 3 దినాల నుంచి మనం పరిశీలన చేస్తే గమనించండి, ఇశ్రాయేలు ప్రధానిగా నెతన్యాహు మార్చబడి అనూహ్యమైనటువంటి పరిణామాల మధ్య బెనెట్ అనేటువంటి ఆయన, కొన్ని అనుభవాలతో రాజీ పడేటువంటి ఆయన ఇప్పుడు రాజుగా ఎక్కినాడు. అన్యులతో రాజీ పడడానికి చూస్తున్నాడు. పాలసీలతో రాజీ పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని విధానాలు, దేవుని కట్టడలు, ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకి దేవుని మాటలు, దేవుని ప్రమాణాలు ఆధారంగా బ్రతికేటువంటి ప్రపంచంలో ఒకే ఒక గొప్ప దేశంగా అది పరిగణింపబడుతూ, కొద్ది మందిగా ఉండగా కూడా దేవుడు అనేక పర్యాయాలు వారు తుడుపు పెట్టబడవలసి, నిర్మూలింపబడవలసి ఉన్నటువంటి జనాంగముగా ఉన్నప్పటికీ దేవుడు 1000 సంవత్సరాల నుంచి తన ప్రజల విషయంలో ఆయన రోషము చూపుతూ వారిని కాపాడుతూ ఉండగా, ప్రస్తుతం వచ్చినటువంటి ప్రధాని ఈ దైవ ప్రమాణాల విషయంలో వీక్గా కనపడతా ఉన్నాడు. ఇవన్నీ నాకేమనిపించిందనంటే, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో ఒక సంధింపు ప్రపంచం మీదకు జరగబోతా ఉంది. ఇజ్రాయిల్లో జరిగేటువంటి ప్రతి పరిణామం, ప్రతి అనుభవం, ప్రతి ఈ చేంజెస్, లేకపోతే డెవలప్మెంట్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఇవన్నీ దేవుని పిల్లలు గమనిస్తూ ఉండాలి. వాక్యంతో, ప్రవచనాలతో అవన్నీ కూడా ఏకీభవించి చక్కగా వాటి నెరవేర్పు జరుగుతూ ఉంది. కావున ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎలాగ జరగబోతోంది, ఇవన్నీ ఆలోచన చేస్తే మాత్రం ఒక సంధింపు. ఆ ప్రధాని మారడం ఒక సంధింపు, దేవుని ప్రజలకు ఒక సంధింపు.
అలాగే ఇక్కడ కూడా సిద్కియా అనేటువంటి రాజును దేవుడు సంధిస్తూ వచ్చినాడు. సంధిస్తూ, దేవుడు ప్రశ్నిస్తూ, దేవుడు స్వపరిశీలన చేసుకోనమని దేవుడు తన వర్తమానమును ఇర్మియా ప్రవక్త ద్వారా ఏదైతే సెలవిచ్చినాడో, దేవుడు ఒక మాటను మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే అవుననంటే ఒకసారి చెప్పినా ఒకటే, 1000 సార్లు చెప్పినా ఒకటే, ఆయన 10,000 సార్లు చెప్పినా ఒకటే. ఏదైనా దేవుడు ఒకసారి కాదు అని అన్నాడనంటే అది ఒకసారి చెప్పినా ఒకటే, 10 సార్లు చెప్పినా ఒకటే, 100 సార్లు చెప్పినా, 1000 సార్లు, 10,000 సార్లు చెప్పినా నో అంటే నో. దేవుని గ్రంథంలో ఈ సంగతులను దేవుని ప్రజలు గుర్తించాలి. సిద్కియా అనేటువంటి రాజు ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చి, దేవుడు ఏమన్నాడయ్యా, ఇదిగో శత్రు దేశం నా మీదకి రాబోతా ఉంది, ఐగుప్తు వారి యొక్క సహాయం నేను తీసుకున్నాను, కానీ బబులోను వారు వస్తున్నారు అనేటువంటి విషయం నేను విన్నాను అని చెబుతూ, ఇప్పుడు తనకు శ్రమ కలిగినప్పుడు, ఇప్పుడు తనకు కష్టం కలిగినప్పుడు, ఇప్పుడు తనకు ఇరుకు కలిగినప్పుడు, ఇప్పుడు తనకు ఇబ్బంది కలిగినప్పుడు, హి హస్ కమ్ టు గాడ్. ఒక రాజు దేవుని దగ్గరకు వస్తా ఉన్నాడు. దేశానికి రాజు దేవుని దగ్గరకు వస్తా, దేవుని ప్రవక్త దగ్గరకు వస్తా ఉన్నాడు, దేవుని మాట కొరకు వస్తా ఉన్నాడు. ప్రియా దేవుని కుటుంబములారా, నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ నేను 2 చేతులు జోడించి బ్రతిలాడేటువంటి మాట ఏమిటనంటే, ఈ కోవిడ్ పాండమిక్ దినాలను గురించి నేను గమనిస్తున్నప్పుడు అనేక మంది నన్ను అడిగినటువంటి మాటల ఆధారంగాను, దేవుని మాటల ఆధారంగాను, దేవుని లేఖను నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఈ దినాల్లో మాట్లాడినటువంటి మాటలు ఏమిటనంటే, ప్రభువా మేము నీ దగ్గరకు వస్తున్నాం. నిజంగా ఈ అనుభవం ఎందుకు ఏర్పడింది, ఈ శ్రమ మాకు ఎందుకు వచ్చింది, ఈ ఉపద్రవం ప్రపంచ దేశాలను వణికించింది, అన్నీ కూడా తలక్రిందులు అయిపోయింది, మనిషి యొక్క మేధస్సు నిర్వీర్యం అయిపోయింది, శూన్యం అయిపోయింది, అన్నీ కూడా తిరోగమనం పాలైనవి, అన్ని షట్ డౌన్ అయిపోయినాయి. ఇళ్లలో జాగ్రత్తగా ప్రజలు బిక్కుబిక్కుమంట గడుపుతా ఉన్నారు. ఒకవేళ బయట తిరుగుతుంటే అది ప్రాణాలకు ఇంకా వదిలేసేసి వాళ్ళతో దాన్ని భరించలేక ఆ స్థితికి వచ్చేసి ఉన్నారు. ప్రాణంతో చెలగాటాన్ని ఇంకా వాళ్ళు అప్పగించేసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. వై లార్డ్, ఎందుకు ఇవి అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ నేను అనుకుంటూ ఉన్నాను, దేవుని సంధింపులు ఇవి. మానవాళికి కోవిడ్ అనేటువంటిది దేవుని దగ్గరకు రావడానికైనటువంటి ఒక కారణంగా చూసుకోవాలి. ఇప్పుడైనా దేవునికి లోబడాలి, ఇప్పుడైనా దేవునికి విధేయత చూపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్కియా అనేటువంటి రాజుకి శ్రమ కలగగానే ప్రవక్త దగ్గరకు వస్తా ఉన్నాడు. ఆర్ యు కమింగ్ టు ద లార్డ్? నువ్వు రాగలవా దేవుని దగ్గరికి? దేవుని ప్రవక్త దగ్గరకు వస్తావా? ఇదిగో దేవుని మాట దగ్గరకు వస్తావా? బైబిల్ గ్రంథం దగ్గరకు వస్తావా? రావాలి. వచ్చి ఏమని అడగాలనంటే, ఇలాంటి పరిస్థితులు నడుమా ప్రభువా ఏమని అడగాలి? ఇదిగో 17వ వచనములో అంటూ ఉన్నాడు, యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినా వచ్చనా? యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినా వచ్చనా? 3 సార్లు వచ్చి అడిగిన ఏదైతే మొట్టమొదట చెప్పినాడు దానికే ఈ 17వ వచనములో కూడా ఇర్మియా మరలా కట్టుబడి 3వసారి ఒకటే మాట చెప్తా ఉన్నాడు. ఆయన బబులోను రాజు విషయంలో ఏదైతే ఇదిగో నువ్వు అప్పగింపబడతావని మాట వచ్చింది అది చెప్పమన్నాడు, నేను చెబుతున్నానని అన్నాడు. అంతే. దేవుని బిడ్డలారా, కావున ఈరోజు మనం ఇదే ప్రశ్నను అడుగుకోవాలి, ఇదే సంధింపును ఈ జూన్ మాసం ప్రశ్నించుకోవాలి. ఇస్ దేర్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్? ప్రభువా, ఈ క్లిష్ట సమయంలో, ఈ శ్రమ సమయంలో నీ నుంచి మానవాళికి లేక మాకు ఒక మాట ఏదైనా ఉందా? ఒక మాట ఏదైనా ఉందా? ఎందుకనంటే దేవుని మాట ఆలోచనను కలిగిస్తుంది, దేవుని మాట ప్రేరణను కలిగిస్తుంది. స్టిల్ గాడ్ ఈజ్ స్పీకింగ్. ఈజ్ వండర్ఫుల్ గాడ్.
ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ ఉపద్రవాలు ఏమిటనంటే దేవుని సంధింపులు. దిస్ ఇస్ ఆల్ గాడ్స్ కమ్యూనికేషన్. ద డెవలప్మెంట్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్, all these developments are communication from God. అమ్మా అయ్యా, సభలు జరుగుతూ ఉంటాయి మాకు ప్రతి సంవత్సరం. సభలలో జరిగేటప్పుడు మేము నిర్వహిస్తూ ఉన్నప్పటికీ, సంఘంగా మనం అందరం జరుపుకుంటున్నప్పటికీ, ప్రతి సభలలో అది యవనస్తుల సభ అయినా, వార్షిక సంఘ సభలైనా, నేను ఏమని దేవుని దగ్గర ఎదురు చూస్తానంటే, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఏ మాట అయినా ఉందా? ఐ రియల్లీ ఎక్స్పెక్ట్ సమ్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ ఎవ్రీ ఇయర్ బై ఇయర్. whenever men of God are coming to preach the word in the meetings, in our annual conferences, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సేవకులు మాట్లాడుటకు కొరకు వస్తూ ఉన్నప్పుడు డయాస్ మీద ఉన్నా లేకపోతే క్రింద కూర్చున్నా నేనేమని ఎదురు చూస్తాను, నాతో మాట్లాడు ప్రభువా, ఏ మాట అయినా నా కొరకు వస్తుందేమో, యెహోవా ఏ మాట అయినా సేవకుడికి సెలవిచ్చి పంపుతూ ఉన్నాడేమో. మీ కొరకు కాదండి. ఈ సభలో చాలాసార్లు నేనేమని కూర్చుంటానంటే, స్టేజ్ మీద నాతో మాట్లాడయ్యా. మొన్న అగస్త్యనయ్య గారు వచ్చినప్పుడు ప్రభు నాతో మాట్లాడినాడు. అలాగే నేను శామ్యులయ్య గారిని వెంట పెట్టుకుని వచ్చినాడు. ఆయన వాక్యం విన్నప్పుడు కూడా ప్రభు అనేక విషయాలు నాకే తట్టినాడు ఆయన. అలాగే నేను తీసుకుంటాను దేవుని బిడ్డలారా. అలాగే వాగ్దానాల కార్డుల కొరకు మనం సంవత్సరంలో 31 రాత్రి లేదు 1వ తారీఖు రాగానే వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం. ఎందుకని? దేవుడు మాట ఏదైనా ఈ సంవత్సరం మాట్లాడుతున్నాడా? ఈ పరిస్థితుల ద్వారా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎందుకనంటే వాక్యములో ఒక మాట ఉంది, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. దేవుని బిడ్డలారా, మాట ఇచ్చి కాదనడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన ఏదైనా సెలవిచ్చినాడనంటే సెలవిచ్చాడికి అంతే. ఈ కోవిడ్ దినాల్లో దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, మనమందరం కూడా ఈ 6 నెలలు దేవునికి స్తోత్రం. గమనించండి, ఒకవేళ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకనంటే అనేక మంది సేవకులు, అనేక మంది కుటుంబాలు, అనేక మంది చిన్నబిడ్డలు, అనేక మంది యవనులు, ఓ దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాల్లో అయ్యా కనికరించు, ఒకసారి ధైర్యానివ్వు, ప్రజలను ముట్టయ్య అని చెప్పి వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. తెగులు ఆగిపోవాలని అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. తదుమూలంగా ఒకవేళ కేసులు తగ్గుముఖం పడుతూ ప్రజలకు వ్యాక్సినేషన్ కానీ అందుబాటులో తగు హీలింగ్ మెడిసిన్ కానీ వస్తూ ఉన్నట్లయితే దాని అర్థం ఏమిటంటే ప్రార్థనల ఫలితం. అలాగని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కానీ ఈ తరుణంలో నేను ఒక ఆత్మీయమైన మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఈజ్ దేర్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్? నువ్వు అడిగావా? ఈ పరిస్థితుల నడుమ నా ఇంటికి ఏమైనా ఒక మాట ఉందా? నా ఆత్మీయ స్థితికి ఒక మాట నీవేమైనా ఇస్తున్నావా డాడీ? ఓ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, సిద్కియా వచ్చి అడుగుతా ఉన్నాడు, ఓ భక్తుడా ఇర్మియా, నేను చాలా శ్రమలో ఉన్నాను, నాకు కావలసింది ఇప్పుడు మనుషుల మాటలు చాలు. అంతకు మునుపు అనేక మంది ప్రవక్తలు ఈ ఇర్మియా మాట బాగోలేదని చెప్పి ముందు ఏ మాట అయితే చెప్పాడో దాని మాట విషయంలో ఆయన లోబడనందున మనం అర్థం చేసుకోవాలి. ఆయన లోబడనందున ఏం జరిగిందనంటే, ఇంకేం మార్చదు, కూర్చో, పర్లేదు, సరిపోతుంది. దయచేసి గమనించండి, ఆయన లోబడనందున వేరే వేరే ప్రవక్తలు ఆయనకి ఇంపైనటువంటి మాటలు చెప్పారు, కానీ అవన్నీ ఏమీ జరగల. మరలా 2వసారి ఇర్మియా దగ్గరకు వచ్చినాడు, 3వసారి ఇర్మియా దగ్గరకు వచ్చినాడు. ఈజ్ దెర్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ ఫర్ మీ? ఓ అయ్యా, నా పరిస్థితి చాలా దుఃఖకరంగా, నేను చాలా ఆపదల్లో పడిపోయాను, నేను చాలా కష్టంలో పడిపోయాను, ఇప్పుడు నాకేంటి, దేవుడు నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు?
ప్రతి చిన్న బిడ్డ నాయన, ప్రతి తండ్రి, అమ్మ, ప్రతి తల్లి దయచేసి గమనించండి. ఒక చిన్న ప్రశ్న వేసుకున్నావు ఈ దినాల్లో, ఈ కోవిడ్ దినాల్లో. నేను అడుగుతున్నాను, ప్రభువా, మేము ఎక్కడైనా తప్పిపోయినామా? మాకు ఏదైనా ఒక మాట ఉందా? ఒక మాట మాట్లాడు నాయన. మాట్లాడతాడు ఆయన, మాట్లాడే దేవుడు అండి. ఎలాంటి పరిస్థితులు మనం నివసిస్తున్నామనంటే, టెక్నాలజీ బాగా హైగా ఉన్నటువంటి అనుభవాలకు మనం వచ్చేసినాం. ఇన్ ద ఏజ్ ఆఫ్ హై టెక్నాలజీ. ఎందుకనంటే మనుషులు ఒకరినొకరు మాట్లాడుట కొరకు, కమ్యూనికేట్ చేసుకోవటం కొరకు, దేవుని బిడ్డలారా, ప్రపంచ యువతలు ఉంటున్నాడు. ప్రపంచం అవతల ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ డైలీ ముఖాముఖిగా చక్కగా మాట్లాడుకోగలుగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోగలుగుతున్నారు, చాటింగ్ చేసుకోగలుగుతూ ఉన్నారు. కొంతమంది మెయిల్స్ ద్వారా, అలాగే రేడియోస్ అనేటువంటివి, టీవీలు అనేటువంటివి, ఇవన్నీ కమ్యూనికేషన్ సాధనాలండి. అంత మాత్రమే కాదు, టెలిఫోన్ల ద్వారా, దేవుని బిడ్డలారా, సెల్ ఫోన్ల ద్వారా, ఫ్యాక్స్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మనుషులు చక్కగా కమ్యూనికేట్ చేసుకుంటున్నటువంటి హై టెక్నాలజీలోనికి మనం తేబడ్డాం. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత టెక్నాలజీలో మనుషులు మాటలు వింటూ ఉన్నాం, మనుషులు స్వరాలు వింటూ ఉన్నాం. కానీ ఈ దినాలలో కొద్ది సమయం దేవుని ముందర కూర్చొని, ప్రభువా, ఆర్ యు ఏబుల్ టు హియర్ ఫ్రమ్ గాడ్? దేవుని నుంచి వినగలుగుతూ ఉన్నావా? నేను అంటున్నాను, ఈ పాండమిక్ అంతా ఏంటనంటే ఇది దేవుని కమ్యూనికేషన్. గాడ్ ఈజ్ క్వశ్చనింగ్ అస్. ఆయన తట్టు తిరగాలని. అంత మాత్రమే కాదు, దయచేసి గమనించండి, నీకు ఈ దేవుని నుంచి వినడానికి, దేవుని నుంచి ఆలకించడానికి ఏ టెక్నాలజీ అవసరం లేదండి. ఆయన బైబిల్ గ్రంథం తెరిచి ప్రభువా అని చెప్పి నువ్వు ఆయన పాదాల దగ్గర ఒక్క 2 నిమిషాలు మౌనముగా కళ్ళు మూసుకొని మనస్సాక్షితో, దేవుని ఆత్మ సహాయముతో యేసయ్యా అని చెప్పి ఆయన నామములో, ఇదిగో దేవా నేను నీ దగ్గరకు వస్తున్నాను అని మీరు అడిగినట్లయితే స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నవి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్తమానం అండి. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. సిద్కియా అనేటువంటి రాజు అడుగుతూ ఉన్నాడు. నేను అంటూ ఉన్నాను, ఈరోజుకి దేవుడు నాడు సిద్కియాతో మాట్లాడటమే కాకుండా మనతో కూడా మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నేను అంటూ ఉన్నాను, మనం ఎలాంటి పరిస్థితులకు వచ్చేసామనంటే, వెన్ ద గాడ్స్ వర్డ్ ఈస్ కాంట్రడిక్టింగ్ అవర్ లైఫ్ స్టైల్, వీ డోంట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ ద లార్డ్. We are hearing selectively, selective words, selective sermons. What it profits for you? అలాంటివి వింటే నీకేం ప్రయోజనం కలుగుతుంది? నీకు మేలు ఎలా జరుగుతుంది? దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. లోకపక్షంగా మాట్లాడేటువంటి మాటలు, లోకపక్షంగా బ్లెస్సింగ్ చెప్పేటువంటి మాటలు వినడం కొరకే ఈ దినాల్లో నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? కుమారుడా, కుమార్తె, ఇది దేవుని సంధింపు అనేటువంటి దాన్ని నువ్వు ఇష్టపడడానికి, ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఇది నువ్వు స్వీకరించడానికి నీ చెవులలో, నీ వినికిడిలో దేవుని బిడ్డలారా అప్పగించుకోవడానికి కష్టంగా అనిపిస్తుందా? నువ్వు నిజంగా దేవుని నుంచి ఆలకించాలనుకుంటున్నావా? ఇర్మియా భక్తుడు ఎంత చక్కగా చెప్పినాడు. ఇర్మియా భక్తుడు నాకు చాలా ఇష్టం. సమూయేలు తన గ్రంథంలో, మొదటి గ్రంథంలో ఎంత చక్కగా చెప్తాడనంటే, దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అంటూ ఉన్నాను, యెహోవా మాట్లాడడం అరుదైనటువంటి దినాలలో సమూయేలు అయినటువంటి చిన్న బిడ్డతో కూడా దేవుడు మాట్లాడినాడండి. వాట్ ఎ బ్యూటిఫుల్ గాడ్ ఈజ్ అవర్ గాడ్. 3వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున యెహోవా మందిరములో పనుకొని ఉండగా
యెహోవా సమూయేలును పిలిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి, మనుషులకు దర్శనం లేదు, యాజకునికి ప్రత్యక్షత కలగడం లే. అలాంటి సమయంలో దీపము ఆరిపోక మునుపు మాట్లాడుతూ ఉన్నాడు. ఆరిపోక మునుపు, ఆరిపోయిన తర్వాత కాదు ఆయన మాట్లాడింది. ఎక్కడ పండుకొని ఉన్నాడంటే మందస్సుపు అనుభవం దగ్గర ఆయన పండుకొని ఉన్న దగ్గర ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. అలాంటి దినాల్లో దేవుడేమని పిలిచినాడు, సమూయేలు, సమూయేలు. ఆర్ గాడ్ ఈజ్ స్టిల్ కమ్యూనికేటింగ్. ఏలి అడుగుతాడు, ఏం చెప్పాడయ్యా దేవుడు, ఒకసారి చెప్పయ్యా నాకు, చిన్నడా దాయోద్రా, ఇదిగో దేవుని ప్రత్యక్షత నాకు కలగటం లేదు, నా ఇంటి వారికి కలగటం లేదు, నీతో ఏమైనా మాట్లాడినా, నువ్వు మందిరంలో పడుకుంటున్నావు కదా, నా వెళ్ళినవాడా నువ్వు నన్ను పిలిచావని 3 సార్లు దగ్గరికి వెళతాడు. నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో. అర్థమైపోయింది ఏలీకి దేవుడు మాట్లాడుతున్నాడని. చిన్న బాలుడు అర్థం చేసుకున్నాడు, పొలిటికల్ లీడర్స్ అర్థం చేసుకోవటంలే, పెద్ద పెద్ద సేవకులు అర్థం చేసుకోవట్లేదు. ఈ దినాల్లో ఇది దేవుని సంధింపు, దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద సీఈఓలు అర్థం చేసుకోవటం లేదు దీన్ని. లోకంలో గనులైనటువంటి వారు ఇది దేవుని సంధింపు అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నా ఒకవేళ లోబడలేకపోతా ఉన్నారు. దే ఆర్ ఆన్ సెలెక్టివ్ హియరింగ్. ప్రభు అంటూ ఉన్నాడు, అలాంటి వలయం నుంచి నువ్వు బయటకు రావాలి ఉదయకాలం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి 400 సంవత్సరాలు బానిసత్వం చేసి బయటకు వచ్చిన తర్వాత దేవుని అద్భుతమైన ఆశ్చర్యకార్యములను ఇంతకు మునుపు చరిత్రలో ఏ దేశం చూడనంత సమృద్ధిగా వాళ్ళు చూసిన తర్వాత కూడా తెగుళ్ళు, భయానకమైనటువంటి తెగుళ్ళు. ఐగుప్తులో 10 తెగుళ్ళు గురించి ఒక సీక్రెట్ ఏంటనంటే, ఆ 10 తెగుళ్ళు రావడానికి ఐగుప్తీయులు 10 భయంకరమైనటువంటి విగ్రహాలను ఆరాధించేటువంటి వారు. వాటికి సూచనగా అవి నిర్వీర్యమైనటువంటివి, వాటికి సంబంధించిన తెగుళ్ళు పంపించేటప్పటికి వాటి నుంచి ఆ 10 దేవతలు వారిని విడిపింపలేనివి, నిస్సహాయమైనవి అని అనడానికి, ప్రభువు నిర్వీర్యం చేయడానికి, ఆయన బలం చూపడం కొరకు అవి వట్టి విగ్రహములు, మాయా విగ్రహములు అని చెప్పడం కొరకు ప్రభు ఆ 10 తెగులనే అందుకనే సెలెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఎర్ర సముద్రం పాయలైంది, అందులోనే ఐగుప్తు యొక్క బలమంతా, ఐగుప్తు యొక్క సైన్యమంతా, ఐగుప్తు యొక్క రథములన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. గమనించండి, దేవుని బిడ్డలారా 40 సంవత్సరములు అరణ్యంలో వారిని మన్నా చేత ఆయన బాహువు చాపి, మాంసం కావాలంటే మాంసం, ఇక్కడ మాకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, స్వీట్ కావాలంటే స్వీట్ నీళ్ళు, అణువణువున సమృద్ధిగా నడిపించాడు ఆయన. దేవుని బిడ్డలారా, అయితే వాగ్దాన భూమిలోనికి నడిపించిన తర్వాత, పాలు తేనెల అనుభవం వారికి ఇచ్చిన తర్వాత, 200 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరిగిందనంటే మర్చిపోయినారు, దేవుని కార్యాలు మర్చిపోయినారు. దే లాస్ట్ దేర్ ఫస్ట్ లవ్. దేవుని మీద వారికి ఉండినటువంటి మొదటి ప్రేమను వారు కోల్పోయినారు. ఈ ఆరాధనలో ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నారు, వారి మాదిరి మనం కూడా విగ్రహాలు తట్టు తిరిగిపోయినామా? మన అంతరంగంలో ప్రభు కంటే, ప్రభుని ఆరాధించడం కంటే, ప్రభు మాట కంటే, ప్రభు స్వరం కంటే ఈ కవడి దినాల్లో ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్న ఏమిటంటే, వై లార్డ్, ఇది ఎందుకు నాయనా? ఏదన్నా ఒక మాట మాకుందా? దీని ద్వారా నువ్వు మాతో ఏమన్నా సంధింపిస్తూ ఉన్నావా? ఏదైనా నువ్వు చెప్పదలుచుకున్నావా ప్రభా? నేను అంటూ ఉన్నాను, దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఇశ్రాయేలీల మాదిరి విగ్రహముల తట్టు తిరిగిపోయి దేవుని ముందర నటించొద్దు. దేవుడు జీవం కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. వారు ఎలాంటి పరిస్థితుల్లోనికి వచ్చేసినారనంటే,
దేవుని వాక్యము వారికి అందిస్తూ ఉండగా వాళ్ళు ఏమన్నారంటే, ఈ మాట వద్దు, ఈ మాట బాగుంది, ఈ మాట బాగుంది, ఈయన బాగా చెప్తున్నాడు, ఈ ప్రవక్త యొక్క మాటలు బాగున్నాయి అని చెప్పి నిజమైన దేవుని స్వరం, దేవుని కన్నీరు, దేవుని వ్యధ, దేవుని బాధ, దేవుని సంతాపం వ్యక్తం చేస్తూ ఉంటే దే డోంట్ వాంట్ టు హియర్ ఇట్. అలాంటి దేవుడు మాకొద్దయ్యా, అలాంటి మార్గాల గురించి చెప్పమాకయ్యా, మాకు మమ్మల్ని దీవిస్తావని, మేమేం చేసినా ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని, ఎలాగున్నా ప్రభు మమ్మల్ని ప్రేమిస్తాడు, ఇలాంటివి పైన గాయాన్ని కట్టేటువంటి మాటలు చెప్పు. దేవుని బిడ్డలారా, నేను అంటూ ఉన్నాను, నేటి దినాల్లో చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు, కుటుంబాలు ఇదే స్థితిలో ఉన్నారు. వచ్చి అడుగుతా ఉన్నాడు, దేవుని దగ్గర వెతుకుతా ఉన్నాడు. మంచిది సిద్కియా, నువ్వు దేవుని దగ్గర రావడం మంచిది, దేవుని ప్రవక్త దగ్గరకు రావడం మంచిది. గెటింగ్ ఎంక్వైర్ ఫ్రమ్ ద లార్డ్ ఇస్ వెరీ గుడ్ డిసిషన్, బట్ వై యు కాంట్ ఒబే? దేవుని మాటకు నువ్వు ఎందుకు లోబట్టాలి? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, దేవుని మాట మీద నువ్వు ఆసక్తితో వచ్చావు, ఆకలి దప్పులతో వచ్చావు, కానీ ఆ మాట నీకు చెప్పబడినప్పుడు లోబడలేకపోయినావే. కుటుంబంలారా ఆలోచన చేయండి. ప్రభా, యెహోవా నుంచి ఈ నెల మాకు ఏదైనా మాట వచ్చిందా? ఏమి మాట్లాడుతూ ఉన్నావు నాయన? పెళ్ళైనటువంటి కొరతలో ఒక వివాహపు జంటను గురించి, మ్యారేజ్ అయినటువంటి ఇద్దరిని గురించి నేను చదివినాను. సంవత్సరాలు గడుస్తూ ఉండగా, భార్య భర్త ఇద్దరు జీవనం సాగిస్తూ ఉండగా, వాళ్ళ ఇరువురి మధ్య ఒక డెవలప్మెంట్ చోటు చేసుకున్నాను. అదేమిటంటే, ఏదైనా సరే ఇదిగో భర్తకి ఇన్కన్వీనియంట్గా ఉండేటువంటిది, భర్తకి ఇది వినకూడదు, లేదు భార్యకి ఇది వినకూడదు అనుకున్నప్పుడు, ఇది మాకు వద్దని అనుకున్నప్పుడు, వాళ్ళు ఫలానా అని ఏదైతే చెప్తూ ఉన్నారో వెనకుండా అటు చెవి తిప్పుకుంటున్నట్టుగా నటించటం. దేవుని బిడ్డలారా, నాకు వినపడలేదే అని అంటాం, నచ్చిన మాట చెప్పాడు, ఏదైనా కుటుంబానికి సంబంధించి ఏదైనా తనకి ఇష్టం అని ప్రతిస్పందించటం, అదే సెలెక్టివ్ హీరింగ్ అన్నమాట. ఇంపైనవి చెప్పేటప్పుడే వినడం, ఇతరత్ర అవి కష్టంగా అనిపించేటువంటివి, అసౌకర్యంగా ఉండేవి మాట్లాడుతూ ఉన్నప్పుడేమో పాలిభాగస్తులు వాటిని పట్టి పట్టనట్టుగా, అది విననట్టుగా నటించేటువంటి ఒక అనుభవం. ఇక్కడ నేను అంటూ ఉన్నాను, సిద్కియా పరిస్థితి అలాగే ఉంది. సిద్కియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, లేదయ్యా, బబులోనుకు మీరు అప్పగింపబడతారు, బబులోను విషయంలో దేవుడు ఏదైతే చెప్పినాడో అది జరిగి తీరుతుంది. మోషే దేవునితో నిర్గమాకాండం 20వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రభువా, నువ్వు మాతో మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే మేము చనిపోతాం నాయన, నీ మాట మాకు కావాలి. సోదరుడు సోదరి, అందుచేత నేను అంటూ ఉన్నాను, దేవుడు నిన్ను ముట్టనై ఉన్నాడు, నిన్ను బాగు చేయనై ఉన్నాడు, నీ కుటుంబంలో మార్పు తేనై ఉన్నాడు. అయితే నేను అంటూ ఉన్నాను, సిద్కియాకు 3 సార్లు ఏదైతే దేవుడు చెప్పినాడో అది రైట్, ఇక అంతే, అది ఫైనల్. దేవుని మాట ఫైనల్, బైబిల్ ఫైనల్, బైబిల్ గ్రంథంలో ప్రతి మాట ఫైనల్. బిలాము దేవుని దగ్గరకు వచ్చి ప్రవక్తే అడుగుతాడు, ఏం చేయమంటావయ్యా, ఇదిగో ఈ మోయాబీయులను గురించి. ప్రభు అంటాడు, ఇశ్రాయేలులో నేను ఏ దోషం కనుగొనలేదు, వారిలో జైద్వని ఉంది, వారి మీద శకునం పనిచేయదు, మంత్రం పనిచేయదు, వారిని ఎవరు శపించడానికి వీలు పడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అంతే. నువ్వు ఆశీర్వదింపబడిన మనిషి అని ప్రభు సెలవించి ప్రభు మొదలు వేస్తే నిన్ను ఎవడు, దేవుని బిడ్డలారా, నిన్ను శపితమైనటువంటి వ్యక్తిగా చూడగలరు చెప్పండి? బిలాముకు దేవుడు నేర్పాలనుకున్న పాఠం అది. మరలా వస్తాడు బాలాకు, ఇంటెడు బంగారం ఇస్తాను అనగానే మొదట దేవుడు ఏం చెప్పినాడు అదే కదా. దేవుడు అన్న మాట మారుస్తాడా? మళ్ళీ వచ్చి దేవుని దగ్గర ఆ బంగారం ఎంత ఇస్తారనేటప్పటికి ఆశ పుట్టి దేవుని దగ్గరకు వచ్చి మరలా దేవుని దగ్గర అడుగుతాడు. దేవుడు మరలా చెప్పినాడు,
నేను ఏదైతే సెలవిచ్చినానో అది ఫైనల్. హల్లెలూయా. వారు ఆశీర్వదింపబడిన వారంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏమైనా, ఓ కుమారుడా, నీవు ఇదిగో వ్యభిచారం చేయొద్దు, జారత్వపు క్రియల జోలికి పోవద్దు, వివాహం చేసుకున్నావు, మరలా ఇంకొక వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అనగానే ఆ పాస్టర్ను మానేస్తాం, ఆ సంఘాన్ని మానేస్తాం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఒకవేళ కుటుంబంలో కలతలు చెలరేగినప్పుడు, భార్య భర్తల మధ్య ఎడబాట్లు, లేకపోతే రకరకాల విమతములు, ద్వేషాలు రగిలినప్పుడు, అయ్యా ముందు వాటిని సపరేట్ చేసుకోండి, ఇది ఇలా ఉండకూడదని సేవకుడు చెప్పాడు అనుకోండి, వాక్యం ద్వారా అది ఏదైనా అనిపించింది అనుకోండి, we don't want to attend that church anymore, we don't want to hear from such a pastor anymore, we are on selective hearing. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు 50 సంవత్సరాల క్రితం అది పాపము అని అన్నాడనంటే నేటి దినానికి కూడా అది పాపమే. దట్స్ ఇట్. ఇంతకు మునుపు పాపాన్ని నేటి దినాల్లో ప్రజలు రకరకాలుగా మసిపూడి మారేడుకాయ చేస్తూ అదేదో కొద్దిగా సరదా అన్నట్టుగా, ఇది వినోదంలో భాగం అన్నట్టుగా మీడియా మోసం చేస్తుంది. రకరకాల నిర్వచనాలు ఇస్తూ ఉన్నారు. కుమారుడా నువ్వు త్రాగొద్దు అని ఎవరైనా బోధించినట్లయితే, కుమారుడా ఈ డ్రగ్స్ తీసుకోవద్దని ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళు ద్వేషించడం మొదలు పెడతాం. ఎందుకండి? ఇంతకు ముందు ప్రభు ఏది చెప్పినాడో నేటికి అదే రైట్. నేను ముగించబోతున్నాను, దయచేసి గమనించండి. కావున మనము దేవుని వాక్యమును నమ్మాలి. అంతేగాని ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఇది నచ్చకపోతే ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఏదో ట్రై చేద్దాం, ఇక్కడ ట్రై చేద్దాం, ఏదో చేపని ఎరవేసి పడడానికి అన్నట్టుగా, సెలెక్టివ్గా క్యాచింగ్ ఫిష్ అన్నట్టుగా దేవుని బిడ్డలారా, లేకపోతే వెళ్ళి కొంచెం మనం కొన్ని గేమ్స్ ఉంటాయి, అది అనేక అవకాశాలతో మళ్ళా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు వేస్తే ఏమొస్తుంది, అదేదో పజిల్ లాగా చక్కగా వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇద్దగులు దద్దగులు, దేవుని దగ్గర అలాంటివి ఉంటావు. నడుముతూ ఆయన నో అన్నాడనంటే నో, ఆయన ఎస్ అన్నాడనంటే ఆయన ఎస్. హల్లెలూయా. అంతేగాని మోసపరచబడవద్దు. యిర్మీయా ఎంత కఠినమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఏమని గుర్తించినాడనంటే, దేవుడు సెలవిచ్చినాడు, ఇట్ ఇస్ మై ఆబ్లిగేషన్ టు ఒబే గాడ్ ఇన్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్. దేవుని మాట నెరవేర్పుకు తేబడాలి. అందుచేత నేను అంటూ ఉన్నాను, దేవుని నుంచి ఏదైనా ఒకవేళ నీకు మాట కలదా ఈ కోవిడ్ దినాల్లో అనంటే కలదు. దేవుని పిల్లలకు మాట కలదు. దయచేసి గమనించండి. విశ్వాసములో మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, విశ్వాసములో ఒకవేళ నువ్వు బ్యాక్స్లైడ్ అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నీ మొదటి ప్రేమ దగ్గరికి మరలా నువ్వు రా. ఈ కోవిడ్ దినాల్లో ఆత్మ పరిశీలన వర్తమానం ఇది. యు ప్లీజ్ రిటర్న్, తిరిగి రండి, నా యొద్దకు తిరిగి రండి, మన వివాదం పరిష్కరించుకుందాం. మన పాపములు ఎర్రవైనను కెంపు వలె అవి ఎర్రగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన వాటిని హిమం వలె తెల్లగా మార్చేటువంటి దేవుడు. ఇంతకు మునుపు దేవుని ప్రేమించిన మాట నిజమే, దేవుడిని ఏళ్ళ కార్యాలు చేసిన మాట నిజమే, ఇశ్రాయేలు ఏళ్ళ జరిగించినట్టుగా దేవుడు అనేక అద్భుతాలు చేసిన మాట నిజమే. బట్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. ప్రభు అంటూ ఉన్నాడు, ఆ డిజైర్ కోల్పోయినావు, నువ్వు ఆ ప్రత్యక్షత కోల్పోయినావు. యు ప్లీజ్ రిటర్న్. ఓ ఎందుకు విశ్వాసంలో తిరిగిపోయినావు? నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు నాకు పాత్రుడు కాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థనలు ఎందుకు చల్లబడిపోయినావు? వాక్యం ఎందుకు చదవట్లేదు ఈ దినాల్లో? యు టర్న్డ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి దూరస్తులు అయిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మొండ్ల తోపులో విత్తనాన్ని అణిచివేసింది అంట. దేవుని వాక్యాన్ని, ఐహిక విచారాలు, లోక సంబంధమైన అనుభవాలు, లేకపోతే శ్రమ కలుగుగానే దేవుని విడిచిపెట్టేసినాం.
కొంచెం కొంచెం వారం నెల ఆ కారణం చెప్పి ఈ కారణం చెప్పి ఆరాధనకు దూరం అయిపోయి లోక సంబంధమైన అనుభవాలతో దేవా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయినాడు అన్నట్టుగా వెళ్ళిపోయినాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, నేను అడుగుతా ఉన్నాను, ఇదిగో నువ్వు దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు మళ్ళాలి. దేవుడు కోరుతూ ఉన్నాడు, యు ప్లీజ్ రిటర్న్. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ విశ్వాస జీవితంలో తప్పిపోయినావా, నీ ఆత్మీయ జీవితంలో మర్చిపోయినావా, ఇదిగో నీ బోధిస్తున్న తల్లిదండ్రులు ఏ సంఘం నుంచి నువ్వు పెంచబడ్డావో, ఏ అనుభవాలు ఏ పునాదుల నుంచి నువ్వు పెంచబడ్డావో ఆ పునాదులు నువ్వు మర్చిపోయినావా? దయచేసి గమనించండి. లోతు సొదొమ గొమొరాకు వెళ్ళిపోయినాడండి. ఆయన అనేక సంవత్సరములు అక్కడ సొదొమ వారితో నివసిస్తూ సొదొమ ఆత్మతో అతడిని ప్రవర్తించడం మొదలుపెట్టినాడు. అది కారణంగా ఏం జరిగిందో చెప్పనా? హీ లాస్ట్ ఆల్ హిస్ వెల్త్, హీ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ హీ లాస్ట్ ఆల్ హిస్ హోమ్ దేర్, ఎవ్రీథింగ్ బర్న్ట్. ప్రతిదీ కాలిపోయి బూడిదైపోయింది. ఎందుకో చెప్పనా? లోతు వెనుదిరిగినందున, లోతు ఉండవలసిన వారితో ఉండనందున. అందుచేత దయచేసి గమనించండి, నేను నిలుచున్నానని తలంచు వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యంలో ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట అది. సంసోను దేవుని బిడ్డలారా వెనుదిరిగిపోయినాడు. ప్రత్యక్షత నుంచి, నాజీరు నుంచి. నువ్వు ఒక సంసోను పరిస్థితుల్లో ఉన్నావా? ఒకవేళ నువ్వు లోతులాగా, దేవుని బిడ్డలారా, లోతును ఆ పట్టణమును వదిలేయ్యా అనంటే అతడు వదలలేకుండా ఉన్నాడు. ఆ పట్టణం అంతా కూడా కాలిపోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, అతడు ఎంత దయానీయమైన పరిస్థితి అంటే శాశ్వత జీవితం అంతా కూడా హీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ కేవ్, ఒక చిన్న గుహలో గడిపినాడు అతను. ఎందుకో చెప్పనా? హీ కాంప్రమైజ్డ్. He led the life of backsliding. He turned from God, turned from the man of God, father of faith Abraham. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నాను. సంసోను దేవుని నుంచి దూరం అయిపోయినాడు, దేవుని ప్రత్యక్ష నుంచి దూరం అయిపోయినాడు. ఏం జరిగింది? He died అండి. A death of suicide. దేవుని అభిషేకం పొందినవాడు, దేవుని బలం పొందినవాడు, దేవుని కృప పొందినవాడు, ఒక ప్రత్యేకమైన మనిషి అతను. దేవుని నాజీరు అనుభవం కలిగిన వాడు. డెత్ ఆఫ్ సూసైడ్. ఓ సోదరుడు సోదరి, గుడ్డివాడైపోయినాడు, ఓడిపోయినాడు. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు, వ్యభిచారంలో పడిపోయినప్పుడు అతడు హంతకుడిగా మారిపోయినాడు. కుట్ర కుతంత్రాలతో ప్రవర్తించినాడు దావీదు. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి చెప్పిన? రిజల్ట్స్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్. ఈ కోవిడ్ దినాల్లో ప్రభు అంటున్నాడు, అటు స్థితి నుంచి నువ్వు వెనకకు వస్తావా? ఒక సంధింపు. కోవిడ్ అనేటువంటిది ఒక సంధింపు, దేవుని సంధింపు. యెహోవా నుంచి ఏదైనా ఒక మాట వచ్చిందా? ఎస్, యూ హ్యావ్ టు రిటర్న్. దేవుని పిల్లలారా, రెండింతల పరిశుద్ధతకు, రెండింతల ప్రార్థన పట్టుదలకు, రెండింతల దేవుని కార్యాల కొరకు దావీదు వెనుకకు తిరిగినందున, మడినందున ఏం జరిగిందో చెప్పనా? హీ డిస్ట్రాయిడ్ ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. కుటుంబాన్ని అంతటినీ బహుగా నాశనం చేసుకున్నాడు. ఎవరతను? దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అని పిలువబడ్డాడు. దావీదు నా హీస్ మై ఓన్ హార్ట్. వాట్ హ్యాపెండ్ టు డేవిడ్? మరి ఎందుకని అలా జరిగింది దావీదు? సొలొమోను ప్రపంచంలోనే గొప్ప తెలివైనటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి మనిషి అని పిలువబడ్డాడు. కానీ ఇతరత్ర అన్య సంబంధమైన స్త్రీలను వివాహం చేసుకున్నట్టు మూలముగా, బికాస్ హీ మ్యారీడ్ మెనీ వైఫ్స్, దే టర్న్డ్ హిస్ హార్ట్ టువర్డ్స్ ఐడల్స్. బ్యాక్స్లిడెన్. ఏం జరిగింది అందుమూలముగా? దేవుని బిడ్డలారా, అతడు దేవునిని విడిచిపెట్టేసినాడు. పేతురు అన్నాడు, నేను ఏమాత్రం కూడా ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టినయ్యా అని అన్నాడు.
కానీ క్రీస్తు ప్రభు చూస్తూ ఉండగానే సాక్షాత్తు 3 సార్లు హీ డినైడ్ ద లార్డ్. ఐ నో నాట్ హిమ్, ఆయన గురించి నాకు తెలియదు. కొంతమంది అలాగూ తిరిగిపోవటం మూలముగా వారు పాపంలోనే మరణించినారు. దేవుని బిడ్డలారా, వారు మరణించినారు. అందుకని దేవుని వాక్యంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా దగ్గర నుంచి ఏదైనా నీకు మాట కలదా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది, యు హ్యావ్ టు రిటర్న్, ప్లీజ్ రిటర్న్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుచేతనే నేను మీతో చెప్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, నిర్లిప్తగా ఉండేటువంటి వారికి దేవుడు ఈ కోవిడ్ దినాల్లో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నూతనపరచబడాలి, నీ నిర్లక్ష్యం నుంచి, నీ సోమరితనం నుంచి నువ్వు ప్రభు తట్టు తిరగాలి. ప్లీజ్ కమ్ బ్యాక్. ఓ కేర్లెస్ మ్యాన్. దేవుని సన్నిధి అంటే కేర్లెస్, దేవుని సేవకుడు అంటే కేర్లెస్, దేవుని వాక్యం అంటే కేర్లెస్, ప్రార్థన అంటే కేర్లెస్. యు మస్ట్ రెన్యూ. నువ్వు తిరిగి దేవుని దగ్గర రీడెడికేట్ కావాలి. ప్రభువా, నా నిర్లిప్త దేవుని పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుని వాక్యం సెలవిస్తుంది. ఆరాధన దేవుని పని. ఎన్ని గంటలకు వస్తున్నావు ఆరాధనకు? నీవు ప్రార్థన చేయడం దేవుని పని. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? స్తుతి చేయడం దేవుని పని. స్వార్థ చెప్పాలి, ఆత్మల దేవుని పని. ఆర్ యు డూయింగ్ దట్ వన్? దాన్ని నువ్వు చేస్తూ ఉన్నావా? ప్రభునందు దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నేటి దినాలలో పిల్లలు ఫిలాసఫీస్ చేత, లేకపోతే లోక సంబంధమైనటువంటి వాటి చేత దేవుని బిడ్డలారా పాడైపోతూ ఉండగా, గతిస్తూ ఉండగా నువ్వు కేర్లెస్గా ఉంటావా? కుటుంబం ఏడ కేర్లెస్, పని ఏడ కేర్లెస్, భవిష్యత్తును గురించి కేర్లెస్, దేవుడు నీకు ఇచ్చిన కృపలను గురించి కేర్లెస్. తల్లిదండ్రులు గమనించాలి. బిడ్డలు కేర్లెస్గా ఉంటున్నారా? పెద్దవాళ్ళు అంటే కేర్లెస్ ఉంటున్నారా? వద్దు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఏ విధమైనటువంటి పరిస్థితులు, ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు ఏం జరుగుతున్నాయో, ఏం అలవాట్లు అవుతున్నాయో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. పెద్ద అయిపోయి వారిలాగా మానుల్లాగా తయారైపోయిన తర్వాత వాళ్ళు మారాలనుకొని వాళ్ళ మీద మనం వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఆల్ కేర్లెస్. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఏం వింటూ ఉన్నారు? ఏ మ్యూజిక్ చూస్తూ ఉన్నారు? ఫోన్లో ఏం చూస్తూ ఉన్నారు? బుక్స్ ఏం చదువుతూ ఉన్నారు? దయచేసి గమనించండి. చాలామందికి దేవుని బిడ్డలారా, చర్చిలో దేవుని మాటలనంటే, ప్రభు సన్నిధనంటే, ఆరాధననంటే, ప్రేయర్ టైం అనంటే, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, ఇవన్నీ అంటే వాళ్ళకి జాబ్ అంటే కేర్లెస్. యెహోవా మాట ఏదైనా వస్తూ ఉందా ఈ దినాల్లో? నీకు వస్తూ ఉంది. అదేంటనంటే, కుమారుడు కుమార్తె, నిర్లిప్తత ఆత్మ నుంచి, అశ్రద్ధ ఆత్మ నుంచి నువ్వు బయటికి రా. సియోను కుమారి, రేయి మొదటి జామును లేచి నీ పసిబిడ్డల కొరకు నువ్వు మొరపెట్టని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్లీజ్ గెట్ అప్. ఈ భయానకమైన దినాల్లోనైనా, లేచి ఉపద్రవం దినాల్లోనైనా 3 గంటలకు లేచి ప్రార్థన చేయి, 4 గంటలకు లేచి ప్రార్థన చేయి, 5 గంటలకు కనీసం లేచి ప్రార్థన చేయి. చివరిగా ఒక మాట చెప్తున్నాను. దేవుని మాట ఏదైనా ఉందా? ఎస్, ఇట్ ఈస్ ఫర్ ద లాస్ట్ పీపుల్. ప్రభు సెలవిస్తూ ఉన్న మాట ఒకటే, ప్లీజ్ రిటర్న్. ప్రభు చెప్తూ ఉన్నాడు, దయచేసి పశ్చాత్తాపడండి. ఇప్పుడు దేవుని వైపు తిరగండి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. చాలామంది నేటి దినాల్లో ప్రాస్పరిటీ బోధల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది నేటి దినాల్లో కేవలం భౌతిక సంబంధమైన స్వస్థత కొరకు ప్రభువును కోరుతూ ఉన్నారు. చాలామంది నేటి దినాల్లో రకరకాల వాటి యందు విశ్వసిస్తూ ఉన్నారు. యోహాను భక్తుడు ప్రసంగించిన ఒకే ఒక ప్రసంగం, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే బైబిల్ గ్రంథంలో నాకు బాగా ఇష్టం. క్రొత్త నిబంధన ప్రవక్త ఆయన, లాస్ట్ ప్రాఫెట్. ఆయన ఏమని చెప్పినాడు చెప్పనా? సర్ప సంతానమా, ఇదిగో దేవుని రాజ్యం సమీపించదు, జస్ట్ రిపెంట్, మారు మనసు పొందండి, మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించండి. ద ఓన్లీ వన్ మెసేజ్, ఆల్ హిస్ లైఫ్ హి టాట్. తను బోధించిన విషయం అది. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటించిన ఒకే వర్తమానం ఏమిటంటే, దేవుని రాజ్యం సమీప, మారు మనసు పొందండి. నీ మనసు మారిందా? మా ఈ పరిస్థితుల్లోనైనా సరే
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉండగా దయచేసి దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలుగుతూ ఉందా? ఏ విధమైన రెపెండెన్స్ కలుగుతుంది? కొంతమందిలో రెపెండెన్స్ కలుగుతుంది, కానీ వాళ్ళ రెపెండెన్స్ ఎలా తీసుకెళ్తున్నారంటే వాళ్ళు చనిపోయేలాగా చేస్తుంది. తిరిగి దేవుని దగ్గర రావటం లేదు. సౌలు రెపెంట్ అయినాడు కానీ దేవుని దగ్గరికి రాలే. ఇస్కరియోతు యోధ రెపెంట్ అయినాడు కానీ వెళ్ళి హ్యాంగింగ్ చేసుకున్నాడు. ప్రభు అంటున్నాడు, నా ఎదుకు రండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిందా నీకు? అయ్యా, నీ మాటకు నేను చాలాసార్లు అవిధేయత చూపాను ఆయన, చాలాసార్లు సంఘాన్ని అవమానపరిచాను, సేవకులను అవమానపరిచాను. ఐ రియల్లీ సారీ. నా కన్నీరు నేను చేసిన పాపం చూస్తే, నేను చేసిన నాలో వేదన కలుగుతుంది, నా హృదయం మండుతా ఉంది, నా హృదయం సిక్ అవుతా ఉంది, నా ప్రాణం టార్మెంట్ చేయబడతా ఉంది నాయన. ఈ స్థితి నీకు కలదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుడు దయ చూపుతున్నాడు కదా, దేవుడు నీకు కోవిడ్ నుంచి విడిపించినాడు కదా, దేవుడిని రక్షించినాడు కదా అని చెప్పి ఇంకా అధికమైన పాపం చేద్దాం, మరలా అలాగే కొనసాగుదాం, మరలా మన కాంప్లసెన్సీలోనే జీవితాం. వద్దు, ప్లీజ్ రిపెంట్. దేవుడు చెప్తున్నాడు, అవిశ్వాసులతో విశ్వాసులకు పోతే ఎక్కడిది? తలలు వంచండి. ఉదయకాలం దేవుని మాటలు ఎంతో గొప్పవి. నాకు ఇష్టమైనటువంటి ఒక సేవకుడు ఒకసారి ఇలా చెప్పినాడు. అదేంటనంటే, దేవునికి నీకు మధ్య 1000 అడుగులు ఉంటేనంట దూరం, 999 అడుగులు నీ పక్షంగా ఆయన వేసుకుంటూ వస్తాడు. కనీసం 1 అడుగు నువ్వు వేయవలసి తిరిగి ఆయన తట్టు, ప్రభా నన్ను క్షమించాలంటే చాలంట. ఆయన నిన్ను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడట, ఆయన నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉన్నాడని చదువుకుంటాను. లూకా సువార్త చదువుతున్నప్పుడు వాడు అంత దూరంలో ఉండగానే తండ్రి వేగరమే పరిగెత్తుకొని వచ్చినట్లుగా ఈరోజు నీ కొరకు ప్రభు వస్తామన్నాడు. ప్రభు మాటలు మన కొరకే. అమ్మా, ఇదిగో ఈ సమయంలో ప్రభు భోజన బలను ఆచరించబోతా ఉన్నాం. ఈ దినాల్లో మన ఆత్మలతో ప్రశ్నించుకున్న యెహోవా ఎదురు నుంచి నాకు ఏదైనా ఒక మాట వచ్చిందా? ప్రభు అంటూ ఉన్నాడు, తిరిగి మళ్ళుకో, ఇదిగో తిరిగి నూతనపరచబడు, పశ్చాత్తాపం పొందు, మారు మనసు పొందు. ఈ సమయం, ఈ దినాల్లోనే ఇంత భయానకమైన పరిస్థితులు చూస్తున్నా ఇంకా నువ్వు మారవా? కుమారుడా, ఓ తల్లి, యవ్వనులారా, మార్చబడండి, దేవుని తట్టు చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందండి. ఓ దేవుని వైపు 1 అడుగు వేయి. నీ పక్షంగా 999 అడుగులు ఆయనే వేస్తాడు. ప్రభా దయ చూపండి. ప్రభు భోజన బలను ఆచరిస్తున్నాం. మౌనది సెంటర్లో పెట్టు. కృపగల తండ్రి, వందనాలు. మీ భోజన బలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. తగు రీతిలో యోగ్యంగా పాలిపంపులు పొందడానికి సహాయం దయచేయండి. గృహాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు భోజన బలను ఆచరిస్తూ ఉండగా, దేవా ఈ సమయంలో మీ ఆత్మ సహాయం అందించండి. మీరే మాయం పొందండి. అయోగ్యంగా ఎవరు చేయవేయకూడదు నాయన. వాక్య పరిశీలనతో బిడ్డలో చేయవేయడానికి సహాయం దయచేయండి. ఈ వర్తమానం బిడ్డల హృదయాలను కదిలించును గాక. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు భోజన బలను గృహాల్లోనే ఆచరించండి, లేదా ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నప్పుడు ఆచరించండి. ఒక బ్రెడ్, ఒక వైన్ బాటిల్ దగ్గర పెట్టుకునండి. నేను చెప్తాను, దానిని మీరు అదే రీతిగా ఇంట్లో ఆచరించండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితే ప్రభు నేస్తాను. అప్పగింపని రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచింది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవుని కుటుంబంలారా, సమయంలో నేను ప్రభువారి యొక్క భోజనాన్ని, రక్తాన్ని ఆచరిస్తున్నాను. మీరందరూ కూడా గమనిస్తూ అదే ప్రకారంగా ఆచరించాలని కోరుతా ఉన్నాను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించిన ఆయన శరీరం, కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు గాయపరచబడిన ఆయన శరీరం.
దీనిని మనం పూజించుదాం. ఇది ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తం, మన కొరకు చిందింపబడిన రక్తం, నిబంధన రక్తం. ఆయన రక్తములో మనకు విమోచనమును, క్రయధనమును, విడుదలను కలిగి ఉండగా ప్రభు రక్తాన్ని ఆచరించుదాం. ఔన్నతుడు అయిన తండ్రి, మిమ్మల్ని గణపరుస్తున్నా. మీ భోజనపు బలను ఆచరించినట్లుగా దయ చూపినందుకు వందనాలు. మా ప్రభువా, అయోగ్యంగా ఎవరైనా పాలు పంపులు పొందుంటే దయతో వారిని మన్నించండి. ఇది నా ఆరాధన ఆశీర్వాదం, వాక్యపు ఆశీర్వాదం, మీ ఆత్మ సంధింపు, మీ కదలిక యెహోవా యొద్ద నుండి ఎమాట అయిన వచ్చన అని అంటే ఇర్మియా అన్నాడు, వచ్చింది. ఎందుకు మునుపు ఏ మాట చెప్పినాడు అదే మాట. నీ మాట మారదు ప్రభా. మానవులు ఈ సమయంలో నేను ఈ సంధింపును ఒక సంధింపుగా తీసుకొని మీ తట్టు లోబడే కృపను దయచండి. అధికమైన విధేయత చూపే దయను మాకు అందరికి అనుగ్రహించండి ప్రభా. మీరు వచ్చే వరకును మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థించడానికి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుకు మన అర్పణలను అర్పించుదాం. ఒక వచనం పాడుతూ ఉండదు, దేవునికి మన అర్పణలు అర్పించండి. దయచేసి ఆన్ ద లైన్ ద్వారా, ఫోన్పే ద్వారా, లేకపోతే మీరు పర్సనల్గా నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఇవ్వచ్చు. దేవుని బిడ్డలారా, లేదు వీలైనప్పుడు నాకు ఫోన్ చేసి మీరు రండి. మన 814-287 స్క్రోల్ అవుతుంది. 814-287-2347 నా ఫోన్ నంబరు క్యాలెండర్ల మీద మీ దగ్గర ఉంది, వాగ్దానపు కార్డ్స్ మీద ఉంది, చర్చ్ బోర్డు మీద ఉంది. దయచేసి యూ కెన్ సెండ్ ఇట్ ఆన్ ద లైన్ దోస్ హూ ఆర్ వాంట్ టు సెండ్. దేవుని మని దేవునికి తిరిగి పంపించండి. నేను మిమ్మల్ని ఎవరిని ఒత్తిడి చేయను. కావున దేవునికి ఇద్దాం. మనం బ్లెస్ అవ్వాలంటే దేవునికి ఇవ్వకుండా బ్లెస్ కాలేము. విత్తండి, ఇది విత్తనం. దయచేసి గమనించండి, దేవుని ప్రేమించడానికి గుర్తు దేవునికి అర్పణ ఇవ్వడమే. సమయంలో ఒక వచనం పాడుతాను, ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాను. ఈ లింక్ అనేక మందికి ఉదయకాలం పంపించండి. అనేక మంది బ్లెస్ అవుతారు, దేవునికి మహిమ కలుగుతుంది. ఇది కూడా ఒక సువార్త. షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. మీకు బ్లెస్సింగ్ ఉంటే బ్లెస్సింగ్గా ఉందని చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆరాధనను బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా ఉన్నా. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాకు తెలియపరచండి. సమయంలో నేను మీకు తుది ఆశీర్వాదం ఇస్తాను. సమాధానంగా ఈ వారం ముందుకు వెళ్ళండి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహము నడిగెను ప్రభువకుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహము నడిగెను ప్రభువకుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నిశ్చెదవా, నీ బిడ్డల సేవకు నిశ్చెదవా, నీ విచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల ఆరాధనను మీరు దీవించినారు. గృహాల్లో ఆన్ చేసుకొని బిడ్డలందరూ కుటుంబాలుగా ఆరాధిస్తూ ఉండగా మీరే శిరస్సుగా ఉండి, ప్రభుడవుగా ఉండి, యజమానుడుగా ఉండి, సార్వభౌముడుగా ఉండి నీ ప్రజలలో ప్రభా మీ ఆత్మ కార్యమును జరిగించండి. పాటల ద్వారా మీ నామాన్ని హెచ్చించుకున్నారు, క్రమాన్ని దీవించినారు. మీ వర్డ్ మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నిజంగా ఈ కష్ట దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఎలాంటి పాండమిక్లో, ఈ క్యావస్లో యెహోవా దగ్గర నుంచి మాకు ఏదైనా మాట వచ్చిందా? ఏదైనా సంధింపు వచ్చిందా? ఎస్, ఈ కోవిడ్ దినాల్లో మాకు ఒక సంధింపు ఉంది. వెనుకకు మళ్ళినటువంటి వారు, ఆత్మలో క్షీణించిన వారు, దిగజారిన వారు, చలబడిపోయినటువంటి వారికి మీరు తిరిగి మళ్ళుకొనండి, నా వైపు రండి అని ప్రభా మీరు కోరుతా ఉన్నారు. నాడు ఇశ్రాయేలు ప్రజలను కోరుతున్నట్టుగా
సిద్కియా ప్రశ్నించిన ప్రశ్నకు నేడు ప్రభువా మేము కూడా ప్రభువా లోబడినట్లుగా సహాయం దయచేయండి. మీ మాట ఎలాగున్నా దాన్ని తీసుకోవడానికి, లోబడడానికి మాకు నేర్పించండి. ఒక్కోసారి మీ మాటలు మాకు కష్టంగా అనిపించవచ్చు, కానీ అది మాకు మేలు, మాకు క్షేమం నాయన, క్షేమ సాధనాలని అన్నారు. స్తోత్రం. అలాగనే ప్రభువా కేర్లెస్ ప్రజలకు ఇకనైనా కేర్ కలిగి ఉండండి, మీరు జాగ్రత్తతో మసులుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ హెచ్చరికను తీసుకోవడానికి సహాయం దయచేయండి. జాక్స్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన, సుస్మిత కొరకు ప్రార్థన చేస్తున్నాను, వేదకుమార కొరకు కూడా బలపరచండి. ఇంకా సంఘంలో ఎవరెవరికి ప్రార్థన అవసరం ఉన్నదో బిడ్డలందరినీ దీవించండి. చైన్ ప్రేయర్ ప్రోగ్రామ్ను ఆశీర్వదించండి. మా దేశం కొరకు, పట్టణం కొరకు, రాష్ట్రం హీలింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే బిడ్డలు దశమ భాగంలో నమ్మకంగా ఉన్నారో వారిని ఆశీర్వదించండి. తగు దీవెన దయచేయండి. ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడి అర్పణలను దీవించండి. ఈ ఉదయకాలం ప్రభు బిడ్డల ఫైనాన్షియల్స్ని ఆశీర్వదిస్తున్నాను, బలపరచండి. వాక్యమును నీరు కట్టి ఫలింపునకు తెండి నాయన. ఓ ప్రభు కొనసాగించి జరిగించి ఆరాధనలో 10 గంటలకు కూడా మీరు తోడుండండి. తండ్రి గారు మీరు వాడుకునండి ప్రభా. మహిమ ఘనత ప్రభు నామమునకు ఆరోపిస్తున్నాం. ఎంతమంది సిక్ అయి ఉన్నారో ఈ ఉదయకాలం యేసు నామములో విడిపించబడుదురుగా. హల్లెలూయా. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగును కలిగి ఉంటాడని మీరు సెలవిచ్చిన మాట సత్యం. ఏ పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని వెంబడించడమే మాకు నేర్పించను ఆయన. నన్ను మమ్మల్ని లోబరుచుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని ప్రసన్నత మన అందరికీ తోడే నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ లింక్ని అనేక మందికి పంపించండి, స్నేహితులకు పంపించండి, తెలుగు ఫ్రెండ్స్కి, దేవుని బిడ్డలారా కుటుంబ సభ్యులు పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇది చాలా బ్లెస్సింగ్. ఏవైనా ప్రశ్నలు ఉంటే, మాట్లాడాలనుకుంటే నా ఫోన్ నంబర్కి మీరు మాట్లాడండి, మీ విన్నపాలు తెలియపరచండి. అనుదిన ప్రార్థనలో సేవకులందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.